ఫ్రాన్స్ భారీగా తగ్గిన బంగారం, తీవ్ర సంతోషంలో ప్రజలు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, బంగారం ధరలు గత కొద్ది రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. క్రమంగా దిగి వస్తున్నాయి. రూ. 1,00,000కు పైగానే చేరుకున్న బంగారం ధరలు క్రమంగా దిగి రావడం ఒక రకంగా వినియోగదారులకు ఊరటని చెప్పాలి. గత 4 రోజుల నుంచి బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. ధరలు ఎంత తగ్గాయని అనే కన్నా అందుబాటులోకి ధరలు వచ్చాయా అన్న దానిపైన ఎక్కువ మంది ఆరా తీస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఆ స్థాయిలో ధరలు తగ్గడం అనేది జరగకపోయినా సామాన్యులు కొనుగోలు చేయగలిగిన స్థాయికి చేరుకుంటే చాలు అని భావిస్తున్నారు. వ్యాపార వర్గాలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. అయితే బంగారం ధరలు ఎప్పుడు ప్రియంగానే ఉంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా పెరుగుతుంటాయి. ఎందుకంటే బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. అయితే బంగారం విషయంలో మాత్రం మహిళలు రాజీ పడరు. సెంటిమెంట్ కూడా జత కావడంతో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎప్పుడూ ఉంటుంది. ఇక పెట్టుబడి పెట్టేసి వారు సైతం బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించి దానిపై డబ్బులు పెడతారు. కానీ గత కొన్నేళ్ల నుంచి పెట్టుబడిదారులు కూడా ధరల పెరుగుదల చూసి పెట్టుబడి పెట్టేందుకు కొంత వెనకడుగు వేస్తున్నారు.